ఈరోజు జరగబోయే మ్యాచ్ గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ క్రికెట్ అనలిస్ట్ ఫస్ట్ క్లాస్ అంపైర్ రామ్ ప్రసాద్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఈ మ్యాచ్ ఎలా జరగబోతోంది, అసలు టోర్నమెంట్ ఎట్లా జరగబోతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామ్ ప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం HNTV ప్రేక్షకులందరికీ. ఎట్లా ఉంది ఈ టోర్నమెంట్, ఎట్లా జరగబోతోంది ఈసారి? లాస్ట్ టైం స్టాంపేడ్ జరిగినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఎట్లాంటి అట్టహాసం లేకుండా చాలా సాదాసీదాగా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడానికి నిర్ణయించుకున్నారు. మ్యాచ్ డైరెక్ట్గా మ్యాచ్కి వెళ్ళిపోతారు. ఇవాళ సన్ రైజర్స్ వర్సెస్ బెంగళూరు మ్యాచ్ జరగబోతోంది. ఎట్లా ఉండబోతోంది ఈ మ్యాచ్ అని మీరు అనుకుంటున్నారు? విజయావకాశాలు ఎలా ఉన్నాయి, ఏ జట్టుకు ఎలా ఉన్నాయి? విజయావకాశాలు రెండు జట్లు కూడా చాలా బలాలు బలహీనతలు రెండు జట్లకు కూడా. ముఖ్యంగా రెండు జట్లకు కూడా బలహీనత బౌలింగ్. బ్యాటింగ్ విషయంలో రెండు జట్లు కూడా అద్భుతంగా ఉన్నాయి. మీరు స్క్వాడ్ చూడొచ్చు, టాప్ క్లాస్ స్క్వాడ్స్ ఉన్నాయి రెండు జట్ల మధ్యలో. రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరగబోతోంది. డెఫినెట్ గా 180 కంటే ఎక్కువగా రన్స్ సాధించే అవకాశం ఉంది. సో బట్ మ్యాచ్ మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ కి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే బెంగళూరు రాయల్ ఛాలెంజ్ బెంగళూరు కూడా చివరిసారి 2025 లో మరి మొదటిసారి కప్ గెలిచింది. ఆ సందర్భంగా స్టాంపీడ్ అనే సంగతి తెలిసిందే. 11 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. చాలా బాధాకరమైన సంఘటన. దానివల్ల ఇప్పుడు IPL ప్రారంభ వేడుకలు కూడా మరి నోచుకోవట్లేదు. సో దాని అందుకు అలాగే ప్రతి ఒక్క RCB ప్లేయర్ కూడా 11 నెంబర్ జెర్సీతో ఆడతారు. అలాగే 11 సీట్లు కూడా మరి స్టేడియంలో ఖాళీగా ఉంచుతారు వాళ్ళ కోసం. సో ఈ ముఖ్యంగా మ్యాచ్ గురించి మనం మాట్లాడుకుంటే రెండు జట్ల మధ్య అద్భుతమైన బ్యాటింగ్ విషయానికి వస్తే రెండు జట్లలో కూడా మీకు తెలుసు రజత్ పటిదార్ మినహాయిస్తే అలాగే జాకబ్ బెథెల్ మనతోని ఎంత బాగా ఆడాడో మీకు తెలుసు. సెమీఫైనల్ లోపల దాదాపుగా ఇంగ్లాండ్ గెలుపు తీరాలకు తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఇండియా అద్భుతమైన ఫీల్డింగ్ అలాగే బౌలింగ్ ప్రతిభతో ఆ మ్యాచ్ గెలిచింది. తర్వాత కూడా మీకు తెలుసు ప్రపంచ కప్ గెలిచిన సంగతి తెలిసిందే. అలాగే టీమ్ డేవిడ్ అలాగే మీకు తెలుసు లాస్ట్ ఇయర్ అద్భుతమైన రన్స్ చేశాడు. 500 రన్స్ కంటే ఎక్కువగా చేశాడు విరాట్ కోహ్లీ. అలాగే హేజిల్వుడ్ అద్భుతమైన బౌలింగ్ చేశాడు. బట్ హేజిల్వుడ్ గాయంతో మరి టోర్నమెంట్ ఆడతాడా లేడా అనే సందేహం ఉంది. అలాగే బ్యాటింగ్ విషయానికి వస్తే రెండు జట్లలో కూడా పెద్దగా ప్రాబ్లం లేదు. వెంకటేష్ అయ్యర్ కూడా RCBకి రావడం మనం చూస్తున్నాం. ముఖ్యంగా బౌలింగ్ విషయానికి మాత్రమే బౌలింగ్ లోపల భువనేశ్వర్ కుమార్ మీద మరి భారం పడే అవకాశం ఉంటుంది. బట్ భువనేశ్వర్ కుమార్ కూడా ఒకసారి పడుతూ లేస్తూ అతను మరి మ్యాచ్ గెలిపిస్తుంటాడు. అప్పుడప్పుడు ఒక మ్యాచ్ లో అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు, మరి నెక్స్ట్ మ్యాచ్ లో సాధారణమైన బౌలర్ గా కనిపిస్తాడు. అలాగే కృణాల్ పాండ్యా లాస్ట్ ఇయర్ అద్భుతంగా రాణించాడు. మరి కృణాల్ పాండ్యా ఏ విధంగా రాణిస్తాడు అతను బౌలింగ్ లోపల. అలాగే రసిక్ సలాం వీళ్ళందరూ కూడా ముఖ్యంగా ఫిల్సాట్ బ్యాటింగ్ గురించి మనం చెప్పుకోవాలి. వరల్డ్ కప్ లో చాలా అంచనాలు ఉండే, బట్ ఆ అంచనాలను మరి అందుకోలేదు. ఇంగ్లాండ్ కూడా మీకు తెలుసు, ఇంగ్లాండ్ లో కూడా ఎవరు కూడా ఒక ఇద్దరు మినహాయిస్తే అందరూ కూడా రాణించలేక చతికిల పడిపోయింది ఇంగ్లాండ్. అలాగే మన RCB విషయానికి వస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే బ్యాటింగ్ గురించి మీకు తెలుసు. వరల్డ్ కప్ లో ఉర్రూతలూగించిన బ్యాటర్ ఇషాన్ కిషన్, అలాగే అభిషేక్ శర్మ మీకు తెలుసు IPL లోనే చిచ్చర పిడుగులా మరి సాధించి తర్వాత ఇంటర్నేషనల్ మరి స్థానాన్ని దక్కించుకొని నెంబర్ 1 T20 ప్లేయర్ గా ఉన్నాడు. అభిషేక్ శర్మ డెఫినెట్ గా ఈ టోర్నీలో రాణించాలని చూస్తాడు, ఎందుకంటే వరల్డ్ కప్ లో చివరి మ్యాచ్ మాత్రమే రాణించాడు. సో అతని మీద కూడా ఒక విధమైన స్ట్రెస్ ఉంటుంది. అలాగే ఇంకా మిగతా హర్ష్ దుబే ఆల్రౌండర్ మనకు తెలుసు. లోకల్ అంటే మనకు ఇండియన్ డొమెస్టిక్ లో అద్భుతంగా రాణించిన ఆల్రౌండర్లు వీళ్ళందరి మీద ట్రావెస్ హెడ్ మీకు తెలుసు ఎంతటి అరవీర భయంకరమైన ప్లేయరు. ట్రావెస్ హెడ్ ఒక్కసారి మరి విరుచుకుపడితే అమాంతం జట్టును సింగిల్ హ్యాండెడ్ గెలిపించేంత సత్తాగా బ్యాటర్స్ ఉన్నారు. సో ఈ లియాన్ లివింగ్స్టన్ కూడా రావడంతో అటు బ్యాటింగ్ బౌలింగ్ లో రెండు విభాగాల్లో కూడా అతను ఇంకోటి ఏంటంటే ఫీల్డింగ్ లో కూడా అద్భుతమైన క్యాచెస్ పడతాడు. సో ఇంగ్లాండ్ ప్లేయర్ ఇది మిస్డ్ ఇన్ వరల్డ్ కప్. ఇంగ్లాండ్ జట్టులో కూడా స్థానం మిస్ అయినాడు. బట్ ఇప్పుడు IPL లో మాత్రం తను నిరూపించుకుని ఇంగ్లాండ్ జట్టుకు మళ్ళీ సారథ్యం వహించడానికి మరి సిద్ధంగా ఉండే అవకాశం ఉంటది. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు మీకు తెలుసు వీళ్ళందరూ కూడా చాలా కీలకమైన ప్లేయర్స్ సన్ రైజర్స్ కి. మ్యాచ్ మాత్రం హోరాహోరీగా సాగబోతుంది. డెఫినెట్ గా టగ్గఫర్ మ్యాచ్ ఉండబోతుంది మొట్టమొదటి మ్యాచ్. సో మీరు అంటే వికెట్ కీపింగ్ విభాగం తీసుకుంటే బెంగళూరులో ఇద్దరు వికెట్ కీపర్స్ ఉన్నారు. జితేష్ శర్మ ఉన్నాడు, అట్లాగే కాక్స్ కూడా ఉన్నాడు. వీళ్ళిద్దరు ఎవరు ఆడతారని మీరు అనుకుంటున్నారు? జితేష్ శర్మ వాడే అవకాశం ఉంటుంది, ఎందుకంటే జితేష్ శర్మ ఇండియన్ డొమెస్టిక్ లో కూడా అద్భుతంగా పర్ఫార్మ్ చేస్తాడు. బట్ ఇంటర్నేషనల్ లెవెల్లో అంతగా రాణించలేకున్నా కానీ కాక్స్ కంటే, ఎందుకంటే ఒక జట్లో కూడా 4 మాత్రమే విదేశీయులు ఆడే అవకాశం ఉంటుంది కనుక అతనికి కాక్స్ కి అవకాశం దక్కకపోవచ్చు. మీరు మొదటి మ్యాచ్ లో మాత్రం డెఫినెట్ గా జితేష్ శర్మని బరిలోకి దిగుతాడు. అంటే మీకు ఇషాన్ కిషన్ అద్భుతమైనటువంటి వికెట్ కీపింగ్ బ్యాట్స్మన్,
అట్లాగే మరోవైపు సంజు శాంసన్ కూడా అద్భుతమైనటువంటి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. ఇద్దరు అద్భుతమైనటువంటి హేమీలు ఉన్నటువంటి స్థితిలో జితేష్ శర్మకి రావడం అనేది కొంచెం కష్టసాధ్యమైనటువంటి విషయమే. మరి ఎక్స్ట్రాడనరీగా ఆడితే తప్ప ఈ ఐపీఎల్లో అతని పెర్ఫార్మెన్స్ అతనికి ఏమన్నా మళ్ళీ వాకిలు తెరిచే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? సంజు శాంసన్ తో పోలిస్తే జితేష్ శర్మ చాలా, అంటే మనం పోల్చాం కనుక ఇక్కడ మీరు అంటే మీరు అడిగారు కనుక నేను చెప్తున్నా, జితేష్ శర్మకు సంజు శాంసన్ కి అసలు పోలిక లేదు. ఎందుకంటే సంజు శాంసన్ ఓపెనింగ్ బ్యాటర్, జితేష్ శర్మ మిడిల్ ఆర్డర్ లో లేదంటే లాస్ట్ లో వస్తాడు, ఇలాంటి కంటే ముందు వచ్చే బ్యాటర్. అతనికి ఒక వికెట్ కీపింగ్ అద్భుతంగా ఉంటే తప్ప అతనికి ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇంకొక ఈవెన్ జురెల్ కూడా ఉన్నాడు, జురెల్ కూడా అద్భుతమైన బ్యాటర్, ఐపీఎల్ లో అదరగొడతాడు, అతను కూడా T20లో అవకాశం రావచ్చు. అలాగే ఇషాన్ కిషన్ కూడా ఉన్నాడు. సో అందుకని జితేష్ శర్మకి మాక్సిమం అవకాశాలు మూసుకుపోయినట్టే లెక్క. ఎందుకంటే ఒక్కసారి సంజు శాంసన్ మీకు తెలుసు, సంజు శాంసన్ ఎంతో అద్భుతమైన ప్లేయర్, అతను అందరూ మరి నైపుణ్యం ఉన్న ప్లేయర్ అని అందరూ కూడా విశ్లేషకులు పొగుడతారు. అలాగే కోచెస్ కూడా అతనంటే చాలా ఇష్టం. అతను కూడా చాలా కామ్ గా ఉండి మ్యాచ్ చాలా సింపుల్ గా గెలిపిస్తాడు. నేను కూడా అంటే నా పర్టికులర్ నా ఛానల్లో కూడా నేను ఎన్నోసార్లు సంజు శాంసన్ గురించి చెప్పాను, అదే నిరూపించాడు కూడా సంజు శాంసన్. వెస్ట్ ఇండీస్ తో అద్భుతంగా ఆడాడు, ఇంగ్లాండ్ తో అద్భుతంగా ఆడాడు, న్యూజిలాండ్ తో ఫైనల్ తో ఎలా ఆడాడు మీకు తెలుసు. ఎంత ఒత్తిడి ఉంది, మనం సౌత్ ఆఫ్రికా ఓడిపోయిన తర్వాత వరుసగా మనం మ్యాచ్ గెలవాల్సిన అవకాశం లోపల సంజు శాంసన్ అద్భుతమైన బ్యాటింగ్ తోటి అసలు ఒత్తిడే లేకుండా మిగతా ప్లేయర్లందరూ అవుట్ అవుతున్న ఒక మంచి భాగస్వామ్యాన్ని నడిపిస్తూ చివరి దాకా మ్యాచ్ తీసుకువచ్చే ఒక అద్భుతమైన బ్యాటర్ సంజు శాంసన్. సంజు శాంసన్ కి జితేష్ శర్మకి మనం పోల్చలేం. అలాగే సంజు శాంసన్ చాలా ఒక లెవెల్లో ప్లేయర్. అలాగే జితేష్ శర్మకి ఓన్లీ అవకాశం వచ్చింది అంటే ఐపీఎల్ లో అవకాశం అయితే రావచ్చు, బట్ ఏమైనా ఇషాన్ కిషన్ కానీ సంజు శాంసన్ ఫెయిల్ అయితే మాత్రమే జితేష్ శర్మకి అవకాశం. ఓకే, ఈ బౌలింగ్ విభాగం తీసుకుంటే మీకు హ్యాజల్వుడ్ ఎట్టకు కనీసం 2 వారాల పాటు ఆడే అవకాశం లేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఈ బెంగళూరుకి. ఇట్లాంటి నేపథ్యంలో భారం అంతా కూడా భువనేష్ కుమార్ మీద ఎక్కువగా పడేటటువంటి పరిస్థితి ఉందా? డెఫినెట్ గా అతను ఒక సీనియర్, అతను ఇప్పటికే ఐపీఎల్ హైయెస్ట్ వికెట్ టేకర్ కూడా. మరి అతను జట్టును నడిపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మంగేష్ యాదవ్ కూడా ఒక కొత్త బౌలర్ వచ్చాడు, వీళ్ళ కూడా ఆల్రౌండర్. అంటే మంగేష్ యాదవ్ ఇస్ బౌలింగ్ ఆల్రౌండర్. ఇంకా చాలా మంది బౌలర్లు ఉన్నారు. డఫీ కూడా మంచి బౌలర్ యాక్చువల్ గా. డఫీ కూడా న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్. అతను కూడా మరి ఈసారి 2 కోట్లతో తీసుకున్నారు. సో అతను కూడా చాలా కీలకమైన బౌలర్. ఇంకొకటి ఏంటంటే రొమారియో షెఫర్డ్, ఇతను T20లో చాలా ఫేమస్ బౌలర్, చాలా ఇతోధికంగా అటు బ్యాటింగ్ లో అటు బౌలింగ్ లో రాణించగల సత్తా ఉన్న మరి రొమారియో షెఫర్డ్ చాలా కీలకమైన బౌలర్. అలాగే సుయాన్ శర్మ కూడా స్పిన్ వేస్తూ మరి ఆడతాడు. అలాగే స్వప్నిక్ సింగ్ ఉన్నాడు, నువాన్ తుషారా ఉన్నాడు. బట్ తుషారాకి మరి అతను ఆడతాడు లేదు, ఎందుకంటే శ్రీలంక మాక్సిమం ప్లేయర్స్ అందరూ కూడా ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ తో ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా మరి ఎన్ఓసి రావాలి. మరి వీళ్ళందరూ జట్టుతో ఎప్పుడు చేరుతారో కొంచెం సందేహంగానే ఉంది. మరి ఇప్పటి వార్తల ప్రకారం అయితే మన శ్రీలంక ప్లేయర్ చాలా మట్టుకు ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నారు. సో అంటే బౌలింగ్ మాత్రం డెఫినెట్ గా 2 జట్లలో, ముఖ్యంగా ఆర్సీబీ గురించి మనం మాట్లాడుతున్నాం కనుక ఆర్సీబీ జట్టులో కూడా బౌలింగ్ కొరత ఉంది. లాస్ట్ ఇయర్ అద్భుతంగా బౌలింగ్ చేసిన జాష్ హేజల్వుడ్ లేకపోవడం మాత్రం అది ఆర్సీబీకి పెద్ద